హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం చాలా రోజుల తర్వాత మరలా వీడియో చేయడం జరుగుతుంది. నేను ఎందుకు అనంటే ఈ ఎన్సీఆర్టీ బుక్ అనేది ప్రింటింగ్ దగ్గర నుంచి డెలివరీ వరకు కూడా ఒక్కనే అయిపోయాను కాబట్టి కొంచెం వీడియో చేయలేకపోయాను. మరలా ఈ ఎన్సీఆర్టీ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. చూడండి, ఎందుకనంటే ఈ ఎన్సీఆర్టీ కాన్సెప్ట్ అనేది మనకి అర్థమైతే మనం ఏ విధంగా అయినా సరే క్వశ్చన్ వస్తే అటెంప్ట్ చేస్తాము అనేది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది. అయితే తీసుకున్న అభ్యర్థులకి ఇది అర్థం కాకపోతే, ఒకవేళ చదువుతూ ఉంటే మీకు ఎక్కడైనా డౌట్ వస్తే మన వీడియోస్ చూస్తే మీకు క్లారిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, క్లారిఫై అవుతుంది. ఓకేనా? అయితే ఈ వీడియో కింద నాకు ప్రతి ఒక్కళ్ళు పెట్టేది ఏంటంటే బ్రదర్ ఇంకా బుక్ రాలేదు అని. దానికి ఎన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా సరే అది వ్యర్థమవుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఎలా ఉన్నా సరే అది మీ యొక్క స్టడీకి సంబంధించింది, మీ యొక్క జీవితానికి సంబంధించింది కాబట్టి నేను ఎక్కడ కూడా లైట్ తీసుకోలేదు. కాకపోతే ఏమైందంటే కొంచెం ఆ ప్రింటింగ్ దగ్గర కొంచెం టైం పట్టింది. మరలా మనకి ఆ బుక్స్ దగ్గర కూడా అంటే వెళ్ళటం, తీసుకురావటం, మరలా పోస్ట్ దగ్గరికి పోవడం, మరలా వాటిని ప్యాక్ చేయటం, మరలా రాయటం, ఇవి మొత్తం కొంచెం టైం పట్టింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. బుక్ని వీలైనంత తొందరగా అన్నీ పంపించేశాను. 90% అందరికి పంపించేశాను. 10% మాత్రమే ఉంది. ఓకేనా? అంటే ముందుగా ఎవరైతే అప్లై చేశారో ఆర్డర్ ప్రకారం వెళ్తూ ఉన్నాను కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? మనం ఈ ఎన్సీఆర్టీ కాన్సెప్ట్లో భాగంగా 8th క్లాస్ ఫిజిక్స్ అనేది మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఆ 8th క్లాస్ ఫిజిక్స్ దగ్గరికి వస్తే మనం ఎక్కడి వరకు మాట్లాడుకున్నామంటే కోల్ అండ్ పెట్రోలియం దాకా మాట్లాడుకున్నాం. కోల్ అది ఎక్కడి నుంచి వచ్చింది, పెట్రోలియం ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది, దాని యొక్క ఉత్పత్తులు ఏంటి అనేది మనం మాట్లాడుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే మనకి కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు. కృత్రిమ దారాలు అంటే మానవుని చేత తయారు చేయబడిన దారాలనే మనం కృత్రిమ దారాలు అని అంటాం. మరి ప్లాస్టిక్లు మన నిత్య జీవితంలో అనేక రకాల ప్లాస్టిక్ పదార్థాలని మనం ఉపయోగిస్తూ ఉంటాము. మరి అవి ప్లాస్టిక్స్ అంటే ఏంటి, కృత్రిమ దారాలు అని అంటే ఏంటియో మనం ఈ చాప్టర్లో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చూడండి, కృత్రిమ దారాలు మానవులచే తయారు చేయబడ్డాయి కాబట్టి వీటిని మనం కృత్రిమ దారాలు లేదా మానవ నిర్మిత దారాలు అని అంటాము. అయితే కృత్రిమ దారాలు అని అంటే ఏంటిదనంటే, కృత్రిమ దారం అనేది చిన్న యూనిట్లను కలిపి చేసిన గొలుసు వంటిది. ఇప్పుడు బంగారపు గొలుసు ఉంటుంది కదా, ఆ గొలుసు ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటూ ఉంటుంది. ఈ విధంగా ఉంటూ ఉంటుంది. ఈ కృత్రిమ దారం అంటే ఏంటిదనంటే ఇలా చిన్న యూనిట్లు కలిసి ఒక ఫార్మేషన్ జరిగింది. ఈ చిన్న యూనిట్లు, ఈ ఒక్కొక్క పార్ట్ని యూనిట్ కింద మనం మెన్షన్ చేస్తే, కృత్రిమ దారం కూడా చిన్న యూనిట్లు కలిపి చేసిన గొలుసు వంటిది. నిజానికి ప్రతి యూనిట్ ఒక రసాయన పదార్థం. నిజానికి ఈ ఒక్కొక్క యూనిట్ ఉంటుంది కదా, ఈ ఒక్కొక్క యూనిట్ ఏంటిదనంటే ఒక రసాయన పదార్థం. ఇలా ఒక రసాయనిక పదార్థాన్ని ఒక యూనిట్ కింద కన్సిడర్ చేసి అలా వాటన్నిటిని ఒక ఆర్డర్ ప్రకారం పెడితే మనకేమొస్తుందంటే కృత్రిమ దారం అనేది, మానవ నిర్మిత దారం అనేది వస్తుంది. ఓకేనా? ఇలా అనేక చిన్న యూనిట్లు కలిసి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడడాన్ని మనం ఏమంటామంటే పాలిమర్. పాలి అంటే ఎక్కువ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పాలిమర్ అని అంటాం. అయితే ఇక్కడ పాలిమర్ అనేది 2 గ్రీకు పదాల నుండి వచ్చింది. ఓకేనా? బయాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు పదాల నుంచి. సెల్ ఎక్కడి నుంచి వచ్చింది? లాటిన్ అనే పదం నుంచి వచ్చింది. పాలిమర్ అనేది 2 గ్రీకు పదాల నుండి వచ్చింది. పాలి అంటే ఎక్కువ, మెర్ అనగా భాగము లేదా యూనిట్. అంటే పాలిమర్ అంటే ఏంటిది? ఎక్కువ యూనిట్లు కలిగినది. ఓకేనా? అయితే కాబట్టి పాలిమర్ని మనం ఏమంటామంటే పునరావృతం, అంటే రిపీటెడ్ చైన్తో ఫామ్ అయినదే మన యొక్క కృత్రిమ దారం, మానవ నిర్మిత దారం. ఓకేనా? అంటే
పునరావృతం అయ్యే అనేక యూనిట్లతో కలిసి ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? కృత్రిమ దారం అనేది ఏర్పడుతుంది. పాలిమర్లు ప్రకృతిలో కూడా లభిస్తాయి. అంటే కృత్రిమ దారాలు మానవ నిర్మితమే కాకుండా మనకి ప్రకృతిలో కూడా కొన్ని లభిస్తాయి. వాటిని మనం తీసుకుంటే ఉదాహరణకు నూలు అనే ఒక కృత్రిమ దారం ఉంది. ఈ కృత్రిమ దారం అంటే పాలిమర్ల కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు? పాలిమర్ అంటే ఏంటిది? రిపీటెడ్ చైన్స్, రిపీటెడ్ యూనిట్స్. ఓకేనా? అంటే ఈ నూలుని తీసుకుంటే ఇది ఒక చిన్న యూనిట్ ఉంది. ఆ రసాయనిక యూనిట్ ఏంటంటే సెల్యులోజ్. ఇది సెల్యులోజ్ అని పిలువబడే ఒక పాలిమర్. అంటే సెల్యులోజ్ ఒక యూనిట్ అనేది ఇదొక సెల్యులోజ్ యూనిట్, ఇదొక సెల్యులోజ్ యూనిట్, ఇదొక సెల్యులోజ్ యూనిట్. ఇలా సెల్యులోజ్ యూనిట్లన్నీ కలిసి ఒక కృత్రిమ దారం, మానవ సహజ దారం అనేది ఏర్పడింది. దాన్ని మనము నూలు అని అంటాము. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుందా? నూలు అని అంటాం. పాలిమర్లు ప్రకృతిలో కూడా లభిస్తాయి. ఉదాహరణకు నూలు, ఇది సెల్యులోజ్ అని పిలువబడే ఒక పాలిమర్. అనేక గ్లూకోజ్ యూనిట్లు కలిసి సెల్యులోజ్ తయారవుతుంది. గ్లూకోజ్ కలిసి సెల్యులోజ్ తయారవుతుంది. సెల్యులోజ్ కలిసి మనకి నూలు అనేది తయారవుతుంది. మరి కృత్రిమ దారాలలో రకాలు అంటే కృత్రిమ దారాలు అంటే ఏంటి? మానవ నిర్మిత దారాలలో మనం రకాలను కనుక కన్సిడర్ చేస్తే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటిదంటే రేయాన్ మనం తీసుకుంటే రేయాన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే పట్టుపురుగు నుంచి లభించే పట్టుదారం మొట్టమొదట ఎక్కడ కనుగొనబడిందంటే కనిపిస్తుందా? పట్టుపురుగు నుంచి లభించే పట్టుదారం అనేది చైనాలో కనుగొనబడింది. ఫస్ట్ ఎక్కడ కనుగొనబడింది? చైనాలో కనుగొనబడింది. ఈ పట్టుదారంతో తయారు చేసిన దుస్తులు ఎలా ఉంటాయంటే చాలా ఖరీదైనవి. అయితే దీని అందమైన అల్లిక అందరినీ ఆకర్షింపజేస్తుంది. కృత్రిమంగా పట్టు తయారు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. 19వ శతాబ్దం చివరి నాటికి శాస్త్రవేత్తలు పట్టు వంటి లక్షణాలున్న దారాన్ని పొందడంలో విజయం సాధించారు. అంటే యాస్టీస్గా పట్టు లాంటి ఒక దారాన్ని కనుగొనడానికి 19వ శతాబ్దం అనేది శాస్త్రవేత్తలకు నాంది పలికింది. ఓకేనా? రసాయన పద్ధతిలో కలప గుజ్జు నుంచి ఇటువంటి దారాలను తయారు చేస్తారు. ఎలాంటి? కృత్రిమ పట్టు ఎక్కడి నుంచి తయారు చేస్తారు? కలప గుజ్జు నుంచి రసాయన పద్ధతిలో తయారు చేస్తారు. దీనినే కృత్రిమ పట్టు లేదా రేయాన్ అని కూడా అంటాము. అయితే ఇది సహజ వనరైన కలప గుజ్జు నుంచి పొందినప్పటికీ ఇది మానవ నిర్మిత దారం. అంటే ఇది కలప గుజ్జు నుంచి తీసినప్పటికీ కూడా ఇది మానవ నిర్మిత దారం. దాన్నే మనం ఏమంటామంటే కృత్రిమ పట్టు లేదా రేయాన్ అని అంటాం. ఇది ఓకేనా? ఇది పట్టు కంటే చవకైనది అంటే తక్కువ ధరకి వస్తుంది. పట్టుదారం లాగే నేయవచ్చు. దీనికి ఎన్నో రకాల రంగులను కూడా అద్దవచ్చు. రేయాన్ని ఒకవేళ నూలుతో కలిపి మనం ఏం చేస్తామంటే దుప్పట్లను తయారు చేస్తాం. రేయాన్ని నూలుతో కలిపి దుప్పట్లను తయారు చేస్తాం. లేదా ఉన్నితో కలిపి తివాచీలను మనం తయారు చేస్తాము. గుర్తుపెట్టుకోండి, రేయాన్ని నూలుతో కలిపేమో దుప్పట్లు తయారు చేస్తాం, రేయాన్ని ఉన్నితో కలిపి తివాచీలు అనేది తయారు చేస్తాము. ఇది ఫస్ట్ కృత్రిమ దారమైన మనకి కృత్రిమ పట్టు లేదా రేయాన్. ఇప్పుడు నైలాన్ మనం కన్సిడర్ చేస్తే నైలాన్ అనేది మరో మానవ నిర్మిత దారం. 1931లో ఎటువంటి సహజ ముడి పదార్థాలు అంటే 1931లో ఎటువంటి ముడి పదార్థాలు మొక్కల నుంచి కానీ జంతువుల నుంచి కానీ ఉపయోగించకుండా ఇది తయారైనది. ఓకేనా? అంటే ఈ నైలాన్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నా సరే అది మొక్కల నుంచి అవని జంతువుల నుంచి కానీ ఏ ముడి పదార్థాన్ని కూడా ఈ నైలాన్ తయారు చేయడానికి తీసుకోలేదు. అయితే నేల బొగ్గు, నీరు, గాలి నుంచి దీనిని తయారు చేశారు. ఇది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం. అవును కదా? ఏది ఇన్వాల్వ్ అవ్వలేదు. కనీసం రేయాన్లో కలప గుజ్జన్న ఇన్వాల్వ్ అయింది. కానీ ఇక్కడ ఏమి ఇన్వాల్వ్ అవుతుంది? నేల బొగ్గు, నీరు మరియు గాలి నుంచే దీన్ని తయారు చేశారు. కాబట్టి ఇది సంపూర్ణ కృత్రిమ దారం. ఇది మెరుపును కలిగి ఉతుక్కోవడానికి ఎలా ఉంటుందంటే చాలా సులభంగా ఉంటుంది. అందువలనే ఇది దుస్తుల తయారీలో ఎక్కువ ప్రాచుర్యంలోకి అంటే ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. ఓకేనా? నైలాన్తో తయారైన మేజోళ్ళు
తాళ్ళు, గుడారాలు, పళ్ళు తోమే బ్రష్లు, కార్ షీట్ బెల్టులు, నిద్రకు ఉపయోగించే సంచులు, తెరలు మొదలైనవి మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఓకేనా, నైలాన్తోనే తయారు చేయబడ్డాయి. ఇలాగే నైలాన్ను పారాచూట్ తయారీకి, పర్వతారోహణకు వాడే తాళ్ళ తయారీకి కూడా ఈ నైలాన్ తీగాన్ని ఉపయోగిస్తారు. మరి నైలాను దారాన్ని ఉపయోగిస్తారు. మరి అంత ప్రత్యేకత దీంట్లో ఏముంది అని అంటే ఇక్కడ ఏమని ఇచ్చాడంటే, వాస్తవానికి ఒక నైలాన్ దారం స్టీలు తీగ కంటే బలమైనది. స్టీల్ తీగ కంటే చాలా బలంగా ఉంటుందంట. ఏంటిది? నైలాన్ దారం. ఆ నైలాన్ దారం అంటే ఏంటిది? ఫస్ట్ సంపూర్ణ కృత్రిమ దారం ఏంటిది? క్వశ్చన్ ఏంటిది? మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏంటిది అన్నప్పుడు మీరేం చెప్పాలి? నైలాన్. ఓకేనా. అయితే నెక్స్ట్ 2 రకాలను మనం తీసుకుంటే పాలిస్టర్ మరియు ఆక్రిలిక్. ఈ రెండింటిని కన్సిడర్ చేస్తే పాలిస్టర్ అనేది మరో కృత్రిమ దారం. అయితే ఈ దారంతో తయారు చేసిన వస్త్రం ఎలా ఉంటుందంటే సులభంగా ముడుచుకొని పోదు, ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉతుక్కోవడానికి సులభంగా ఉంటుంది. అందుచేతనే దుస్తుల తయారీకి ఈ దారాలు కూడా సరిగ్గా సరిపోతాయి. ఎందుకు? ఉతుక్కోవడానికి సులభంగా ఉండాలి మనకు. ఓకేనా. చాలామంది పాలిస్టర్ చొక్కాలు, ఇతర దుస్తులు ధరించడం చూస్తాం. టెర్లిన్ అనేది ఒక ప్రసిద్ధి చెందిన పాలిస్టర్. దీనిని అతి సన్నని దారాలుగా చేయవచ్చు, ఇతర దారాల మాదిరిగా వడకవచ్చు. దేనిని? టెర్లిన్. అది దేనికి సంబంధించింది? పాలిస్టర్ అనే ఒక కృత్రిమ దారానికి సంబంధించినది. బియ్యం, పంచదార నిల్వ చేయడానికి పెట్ బాటిల్స్ని, పెట్ జార్లని మనం ఉపయోగిస్తూ ఉంటాం. పెట్ అంటే ఏంటిది? పాలిఇథిలిన్ టెరాప్తలేట్. ఇది పెట్ యొక్క ఫుల్ ఫామ్ అనేది ఈ పాలిస్టర్ యొక్క ముఖ్య రూపం ఏంటిది? మనకి పెట్, పాలిఇథిలిన్ టెరాప్తలైట్. ఓకేనా. సీసాలు, వంట పరికరాలు, ఫిల్ములు, తీగలు వంటి ఎన్నో ఉపయోగకరమైన వస్తువుల తయారీలో కూడా ఈ పాలిస్టర్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఓకేనా. ఇక్కడ ఒక నోట్ అంటే మనకి కాన్సెప్ట్ నుంచి బయటికి కాదు కానీ ఒక నోట్ ఇచ్చాడంటే దాంట్లో ఇంపార్టెంట్ది ఉన్నది కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని చూడాలి. వాస్తవానికి ఎస్టర్ అనే పునరావృత రసాయన యూనిట్ల వల్ల ఏర్పడిన పాలిస్టర్. ఓకేనా. పాలిస్టర్ ఎక్కడి నుంచి ఏర్పడిందంటే ఎస్టర్ అనే ఒక యూనిట్ ఉంది. అదేమవుతుందంటే రిపీటెడ్గా అవ్వటం వలన మనకి పాలి ప్లస్ ఎస్టర్ అనేది ఏర్పడింది. ఓకేనా. అదే ఎస్టర్ అంటే పండ్లకు వాసన ఇచ్చే రసాయనం. ఇప్పుడు చాలా రకాల పండ్లు అనేకమైన రసాయనాలు వాడటం వలన అవి మనకు అందంగా కనిపించడం కానీ స్మెల్లో తేడా రావటం కానీ జరుగుతుంది. మామూలుగా అయితే పూర్వకాలంలో ఉన్నట్లు న్యాచురల్గా ఇప్పుడు ఏది కూడా ఉండట్లేదు. ఓకేనా. పాలీకాట్, పాలీవూల్, టెర్రీకాట్ అనే పేర్లతోటి ఈ దుస్తులను మనం ఏం చేస్తూ ఉంటారంటే అమ్ముతూ ఉంటారు. 2 రకాల దారాలు కలిపి చేయడం వలన ఆ పేరు వచ్చింది. ఏంటిది? పాలీకాట్ కానీ, పాలీవూల్ కానీ, లేకపోతే టెర్రీకాట్ కానీ. ఇవి ఎలా వచ్చాయంటే 2 రకాల దారాలు కలిపి చేయడం వలన ఆ పేరు అనేది వచ్చింది. పాలీకాట్ అంటే ఏంటిదంటే పాలిస్టర్ మరియు నూలు మిశ్రమాన్ని మనం ఏమంటామంటే పాలీకాట్ అని అంటాం. మరి పాలీవూల్ అని అంటే పాలిస్టర్ మరియు వూలుల మిశ్రమం. ఓకేనా. అయితే ఈ పాలిస్టర్ మనం తీసుకుంటే శీతాకాలంలో చలికోట్లు వేసుకుంటాం, శాలువాలు లేదా దుప్పట్లు వాడతాం. నిజానికి అవి ఊలును పోలి ఉన్నప్పటికీ వీటిలో చాలా వరకు సహజ ఊలు నుంచి తయారు చేసినవి కాదు. మనకి కనబడ్డానికేమో ఊలు నుంచి తయారు చేసినట్లు అనిపిస్తుంది కానీ అవి ఊలు నుంచి తయారు చేయబడినవి కావు. ఓకేనా. ఇవి ఆక్రిలిక్. ఇప్పుడు ఏంటిదంటే ఇంకొకటి వచ్చింది. ఏంటిది? అది ఆక్రిలిక్ అనే మరొక కృత్రిమ దారం. ఈ మరొక కృత్రిమ దారంతో తయారు చేస్తారు. ఏమేంటి? చలికోట్లు కానీ, శాలువాలు కానీ, దుప్పట్లు కానీ. ఇవి. ఓకేనా. అయితే సహజ వనరుల నుండి లభించే ఖరీదైన ఊలు కంటే ఆక్రిలిక్ అనేది చాలా చౌకగా ఉంటుంది. అయితే ఇవి అనేక రంగులలో లభిస్తాయి. కృత్రిమ
కృత్రిమ దారాలు మన్నికైనవి, సరసమైన ధరలకు లభించడం వల్ల సహజ దారాల కంటే ఎక్కువ జనాదరణ పొందుతున్నాయి. ఎక్కువ జనాదరణ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. ఓకేనా. కృత్రిమ దారాలను మండినిచ్చినప్పుడు అవి సహజ దారాల కంటే భిన్నమైనవని కనుగొనవచ్చు. అంటే ఒకవేళ మనం వాటిని కనుక మండిస్తే ఏం జరుగుతుందనంటే అవి సహజ దారాల కంటే కొంచెం భిన్నంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. ఎందుకని? వేడి చేస్తే కృత్రిమ దారాలు ఏం చేస్తాయి అంటే కరిగిపోతాయి. ఎందుకు? అనేకమైన రసాయనాల యూనిట్స్ అవి కరిగిపోతాయి. ఇదే కృత్రిమ దారాలకు ఉండే ప్రతికూలత. అంటే ఒక వస్తువులో బ్యాడ్ మనం చూడాలి అనుకుంటే కృత్రిమ దారాల్లో ఏం చూడొచ్చు అని అంటే, ఒక కృత్రిమ దారాలకు మంట అంటుకున్నప్పుడు ఏమవుతాయి అంటే అవి సులభంగా కృత్రిమ దారాలు ఏమవుతాయి అంటే కరిగిపోతాయి. ఓకేనా. ఈ బట్టలు అంటుకోవడం ఘోర ప్రమాదానికి, ఈ బట్టలు అంటుకోవడం వలన, ఏ బట్టలు? కృత్రిమ దారాలకు సంబంధించిన ఆ డ్రెస్సులు వేసుకుంటే ఈ బట్టలు ఒకవేళ మంటకు గనక, అగ్నికి గనక గురైతే అవి ఘోర ప్రమాదానికి గురి చేస్తుంది. వస్త్రం కరిగి దానిని ధరించిన వ్యక్తికి కూడా అంటుకుంటుంది. ఈ కారణంగా వంటగదిలో లేదా ప్రయోగశాలలో కృత్రిమ వస్త్రాలను ధరించకూడదు. ఓకేనా. కృత్రిమ దారాలు అనేది ఈ వంటగదిలో కానీ లేకపోతే ప్రయోగశాలలో కానీ ధరించకూడదు. పెట్రోకెమికల్స్ అనబడే పెట్రోలియం నుంచి లభించే పదార్థాలను అనేక ప్రక్రియలకు గురి చేయడం ద్వారా అన్ని కృత్రిమ దారాలు తయారు చేశారు. అంటే పెట్రోకెమికల్స్ అనబడే పెట్రోలియం నుంచి లభించే ఈ పదార్థాలను అనేకమైన ప్రక్రియలు, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలా చేసుకుంటూ అనేకమైన స్టెప్పులు చేసిన తర్వాత అవి కృత్రిమ దారాలుగా ఏర్పడినాయి. ఓకేనా. కృత్రిమ దారాల లక్షణాలు ఎలా ఉంటాయంటే, కృత్రిమ దారాలు ప్రత్యేకమైన లక్షణాల వల్ల అధిక ప్రాచుర్యం గల దుస్తులు తయారవుతాయి. ఇవి త్వరగా ఆరిపోతాయి, మన్నికైనవి, చౌకగా దొరుకుతాయి, ఎప్పుడు కావాలన్నా లభిస్తాయి. అదేవిధంగా సులభంగా కూడా వాటిని మనం వాడుకోవచ్చు. ఓకేనా.